సమస్త ప్రాణులు బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, జ్ఞానాన్ని సుజ్ఞానాన్ని సముపార్జించాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మనం సత్సంగంలోకి వెళ్దాం. పిడికెడు అన్నం. నిన్న మనం అక్కడ ఉన్నాం. పరమ పవిత్రమైన భావముతో ఎదుటి వ్యక్తి ఆకలి తీరాలనే కోరికతో చేసే అన్నదానంలోని ప్రతి బియ్యపు గింజ మహత్తును కలిగి ఉంటుంది. అది ఊరికినే వాళ్ళు చేస్తున్నారు, మనం కూడా ఒక 2 పొట్లాలు ఇస్తాం, 4 పొట్లాలు ఇస్తాం, వాళ్ళు ఇస్తున్నారు మనం ఇస్తాం. నో, లేదు పక్కింటి వాళ్ళు పెడుతున్నారు నేను కూడా పెడతాను. దట్స్ నాట్ యూస్. పరమ పవిత్రమైన భావముతో ఎదుటి వ్యక్తి ఆకలి తీరాలనే కోరికతో చేసేదే అన్నదానం. అది అటువంటి అన్నదానంలో ప్రతి బియ్యపు గింజ మహత్తును కలిగి ఉంటుంది. అదే అమ్మ చెప్పింది. దీనికి ప్రత్యక్ష సాక్షి అమ్మ. ఇప్పట్లో తర్వాత నేను అడ్రస్సు చూడలా, వాళ్ళ ఆకలిని చూసా. ఎప్పటికి అర్థం అవుతుంది సార్ ఇది నా బొట్టోడికి. ఈ భావన నా మనసులోకి వెళ్ళాలంటే, అది అర్థం కావాలంటే, మన మనసు మెత్తబడాలంటే ఎప్పటికండి ఒక కాశీనాయన, మిగతా వాళ్ళందరూ తపస్సులు చేశారు, అది వేరే సంగతి. మన బిడ్డలు పని చేసుకోవాలంటే శక్తి కావాలంటే అన్నం కావాలి. నేను ఎక్కడుంటే అక్కడ నా బిడ్డలకి అన్నం పెట్టమ్మా. చాలామంది తపస్సులు చేశారు, ఏందేందో దేనికోసమో తపస్సులు చేశారు. ఇక్కడ చెప్తున్నాడు, దానికనే అమ్మ అన్నది, ప్రతి మెతుకు ఇక్కడ ఆహారంగా తింటే ప్రతి మెతుకు ఒక జన్మని తోసేస్తుంది అని చెప్పింది అమ్మ. ఎందువల్లంటే అంత పరమ పవిత్రమైనటువంటి భావముతో యోచనతో అమ్మ పెట్టేది అప్పట్లో. నాకు అప్పుడు అర్థం కాల, ఇది చదువుతుంటే అర్థమవుతూ ఉంది. పవిత్రమైనటువంటి భావముతో ఎదుటి వ్యక్తి ఆకలి తీరాలి అనే కోరికతో చేసే అన్నదానంలోని ప్రతి బియ్యపు గింజ ప్రతి బియ్యపు గింజ మహత్తును కలిగి ఉంటుంది. నీ యాంబిషన్ అది అయి ఉండాలి. మా అమ్మాయికి అబ్బాయిని చూడాలనే కోరిక ఉంటుంది, మా అబ్బాయికి అమ్మాయిని చూడాలనే కోరిక ఎట్లా ఉంటుందో, నా బిడ్డలు వచ్చేటప్పటికి నేను స్నాక్సో అన్నమో వండి పెట్టాలనేటువంటి ఒడియాలతో సహా ఏ విధంగా కోరిక ఉంటుందో, అన్నదానం చేసే వాళ్ళకి ఎదుటి వ్యక్తి ఆకలి తీరాలి అనేది పరమ పవిత్రమైన భావన. అటువంటి అన్నదానంలో
ప్రతి బియ్యపు గింజ, నాట్ అన్నం, నాట్ బస్తా, ప్రతి బియ్యపు గింజ మహత్తును కలిగి ఉంటుంది. వీర్పూర్ జిల్లాలో హర్జీ అనే దర్జీవాడు ఉండేవాడు, టైలర్. అతనికి విపరీతమైన కడుపు నొప్పి వస్తుండేది. మందులు తిని 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 విసిగిపోయాడు. ఆ గ్రామంలో ఒక వ్యక్తి చెప్పాడు ఆయనతో, నీవు భగత్ జలారాంకి మొక్కుకో, నిరంతరం అన్నదానమే వ్రతంగా చేస్తున్న, నేను చెప్పుకున్నామే, జలారాం మనసులో భగవంతుడు కొలువై ఉంటాడు, నీకు తప్పకుండా నయమవుతుంది. ఎవరికి మొక్కుకోమన్నాడు? నీవు భగత్ జాలారాంకి మొక్కుకో. ఎందువల్ల జాలారాంకి మొక్కుకోమన్నాడు? నిరంతరము అన్నదానమే వ్రతంగా చేస్తూ ఉన్న జలారాం మనసులో భగవంతుడై కొలువై ఉన్నాడు, నీకు తప్పకుండా నయమవుతుంది. దేవుణ్ణి మొక్కుకోమని చెప్పలా. వెంటనే హర్జీ కడుపు నొప్పి తగ్గితే 5 మానికల ధాన్యం జలారాం బాబాకు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. 8 రోజులలో అతని కడుపు నొప్పి పూర్తిగా తగ్గింది. అదే ఆయన కూడా చెప్పేది, ఎవరు, గరికపాటి గారు, నీ ఇంట్లో ఏదైనా చిడిపడుతుంటుంది, అడ్డాలు వస్తుంటాయి, ఒక 10 మందికో 20 మందికో అన్నదానం చేస్తారని మొక్కుకో. లేదు కష్టంలో ఉండేవాడికి పలానా సహాయం చేస్తారని మొక్కుకో, తగ్గిపోతుంది అని చెప్తాడు ఆయన. అప్పట్లో ఒక స్త్రీ మొక్కుకున్నది. ఏదో మొక్కుకుండా ఆ మొక్కు తీరితే 1000 మంది బ్రాహ్మణులకు అన్నం పెడతారని మొక్కుకున్నది. ఒక పెద్ద ఆవిడ జరిగింది, పెట్టింది. అది అన్నదాన మహిమ. నువ్వు దేవుడికి మొక్కుకోబల్లా, ఎవరైతే పరమ పవిత్రమైనటువంటి భావముతో ఎదుట వ్యక్తి ఆకలి తీరాలి అనే కోరికతో అన్నదానం చేస్తూ ఉంటారో, అంతటి మహత్తు ఉంటుంది ప్రతి బియ్యపు గింజలో కూడా. వాళ్ళు ధాన్యముతో కడుపు నొప్పి తగ్గిన తర్వాత ధాన్యముతో వెళ్ళి జలారాం బాపా పాదాలకి మొక్కి, బాపా నీవే నా రోగ బాధను నయం చేశావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆ విషయం నాకేమీ తెలియదు సోదరా, నిరంతరం నామస్మరణ అన్నదానం చేస్తూ ఉంటాను అంతే అన్నాడు. జలారాం ఎంతో వినయ సంపన్నుడు. హర్జీ అలా స్వానుభవం పొందాడు, అన్నదాన మహిమను గుర్తించాడు. ఆ గ్రామంలో జమాల్ అనే ముస్లిం యొక్క కుమారుడు జబ్బు పడ్డాడు. ఏ వైద్యము ఫలించలేదు. హర్జీకి అప్పుడు ఉండేలతో కొట్టిన గుండు 300 అడుగులు వెళుతుంది, తుపాకీ గుండు 1000 అడుగులు పోతుంది, ఫిరంగి గుండు 10,000 అడుగులు పోతుంది. కానీ జలారాం బాపా అన్నార్తులకు పెట్టే అన్నం ముద్ద మాత్రం స్వర్గద్వారం వరకు చేరుతుంది. కనుక జలారాం బాపాకి మొక్కుకో, నీ కొడుకు జబ్బు నుండి బయటపడతాడు అన్నాడు హర్జీ.
హర్జీ ఎంత దృఢంగా పలికాడో జమాల్ అంతే నమ్మకంతో జలారాం బాపాను ప్రార్థించాడు. నమ్మకం ఫలించింది. అంటే అన్నదానం తన మహిమను చూపించింది. వ్యక్తి చూపిలా, అన్నదానం చూపించింది. నీ డబ్బే నీ చేత అలా మాట్లాడిస్తుందిరా అంటుళ్ళ. అట్లా వన్స్ అగైన్, ఉండేలుతో కొట్టిన గుండు 300 అడుగులు వెళ్తుంది క్యాట్ బాల్. తుపాకీ గుండు 1000 అడుగులు పోతుంది. ఫిరంగి గుండు 10,000 అడుగులు పోతుంది. కానీ జాలారాం బాప అన్నార్తులకు పెట్టే అన్నం ముద్ద మాత్రం స్వర్గద్వారం వరకు చేరుతుంది. కనుక జాలారాం బాపాకే మొక్కుకో అని చెప్పాడు. అలా జబ్బుల నుండి విముక్తులవడం ఆయా మహానీయులు మహాసమాధి చెందినంత వరకే పరిమితం కాదు. అన్నదానం అనేది ఒక మహానది లాంటిది. మహత్తు కూడా ఆ మహానది లాంటిదే. అద్భుతం సార్, అద్భుతం అద్భుతం. కాంచీపురం జిల్లాలో 50 ఏండ్ల వయసు గల ఒక మహిళ ఉండేది. ఆమెకు వాంతులు, విరోచనాలు, అనేక రకాల మందులు వాడింది, ఫలితం లేదు. ఆసుపత్రిలో చేర్పించారు, ఫలితం రాలే. ఆమె కుమారుడు జ్యోతి రామలింగ స్వామి భక్తుడు. ఆ కుమారుడు తల్లి అనారోగ్యం గురించి చాలా బాధపడ్డాడు. ఒకనాటి రాత్రి ఆయనకి 1000 రూపాయలను వడలూరులో చేయబడు అన్నదానమునకు పంపిన తల్లి వ్యాధి నివారణ జరుగుతుందని కల వచ్చింది ఆయనకి. వెంటనే ఆయన వడలూరు వెళ్ళి అన్నదానానికై 1000 రూపాయలను ఇచ్చినాడు. 3వ నాటికి ఆమె మామూలు స్థితికి వచ్చింది. ఇది జ్యోతి రామలింగ స్వామి అన్నదాన మహిమయే కానీ వేరు కాదు. అన్నదానము జబ్బులను తొలగించును అనున్నది సనాతన ధర్మమునకు మాత్రమే పరిమితమైన మహత్తు కాదు. గగన్ ఎంతో కాలము నుండి బాధపడుతున్నాడు. మలమూత్ర విసర్జన దుర్భరమైన బాధను కలిగిస్తూ ఉంది. చివరకు అల్ట్రాసౌండ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోమని డాక్టర్ చెప్పాడు. అతని భార్య, తల్లిదండ్రులు బడే మందిరములను సిక్కుల లంగరును, సిక్కులకి లంగర్ అంటారు. ఏంటంటే వాళ్ళు భోజనం చేసే డైనింగ్ హాల్ని సిక్కులు ఏమంటారంటే లంగర్ అంటారు. ఆ లంగరు గురించి పదే పదే చెప్పనారంభించారు. ఆ సహభోజన మహిమ శారీరక మానసిక రుగ్మతలను తొలగిస్తుందని చెప్పారు. అతనికి నమ్మకం లేదు, కానీ తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల గురుద్వారమును దర్శించి ఆ లంగరులోని పవిత్ర ఆహారాన్ని తిన్నాడు. తిన్నదంతా వాంతి అయ్యింది. లంగరులో తిన్న ఆహారము ఏమాత్రమూ జీర్ణం కాకుండా వాంతి అయినప్పుడు ఆ లంగరు ఆహారం ఎలా మహత్తు చూపగలదు అని ప్రశ్నించాడు కూడా. అప్పుడు ఆయన భార్య, లంగరులోని ఆహారము కడుపులో ఉన్న మలినమునంతా బయటకు వాంతి రూపములో తెచ్చి కడుపును శుద్ధి చేసింది అని పలికింది. ఆ సమాధానం చిన్న పిల్లవాడికి చెప్పిన సమాధానం లాంటిదిగా అనిపించింది గగన్కి. తర్వాత అందరూ ఇంటికి పోయారు. గగన్ వెంటనే మలమూత్రాదులకు పోవలసి వచ్చింది. ఈసారి ఏ మాత్రము శ్రమ, బాధ కలగలేదు విసర్జనలో. అదేదో కాకతీయంగా
కాకతాళీయంగా జరిగిందిలే అని అనుకున్నాడు. తెల్లవారింది, మరలా మల విసర్జనకి పోవలసి వచ్చింది. అప్పుడు కూడా ఏమాత్రం బాధ కలగల. ఆశ్చర్యపడడం గగనవంతయ్యింది. అన్నదానం వివిధ వ్యాధి నివారణోపాయంగా పేరు పొందింది. వ్యాధులు నయమవడమే కాదు, కొనవీపురులకు ఊపిరి పోసింది ఆ మహిమ. అటువంటి మహిమ ఇటీవల కాలంలో వారి దివ్య చరిత్రలు తెలుపుతున్నాయి. ఈ తెలుగు గడ్డను తమ మహిమలతో భక్తితో సుసంపన్నం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. గడక్ దగ్గర ఉన్న కిరీటగిరికి వచ్చారు ఒకసారి శ్రీ రాఘవేంద్ర స్వామి శిష్య బృందంతో. రఘునాథరాయుడు అనే దేశాయి వారికి భిక్ష ఏర్పాటు చేశారు. స్వామికి మంగళ వాయిద్యాలతో ఎదురేగి ఆహ్వానించారు. రాఘవేంద్రులు వారు నిర్వహించే శ్రీ మూలరాముని పూజా మహోత్సవాన్ని తిలకించేదానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు వచ్చారు. వారందరికీ అన్నదాన ఏర్పాట్లు చేశాడు దేశాయి. అది వేసవి కాలం కాబట్టి మామిడి రసం అందరికీ ఇద్దామని తెచ్చారు. భోజనాలకి కూర్చొనక ముందే మంచినీటికి బదులు మామిడి పండ్ల రసాన్ని తాగుతున్నారు. అడిగిన వారికి అడిగినంత రసం ఇస్తున్నారు నిర్వాహకులు. ఈ రఘునాథరాయుడు ఆయన భార్య ఈ ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. వారికి తప్పటడుగులు వేస్తూ పారాడే చిన్న బిడ్డ ఉన్నాడు. అతడు మామిడి పండ్ల రసాల గుండిగలుంచిన ప్రదేశం వైపు వెళ్ళాడు. ఆ గుండిగలు అండాలు ఏముందో చూస్తామని కాళ్ళు పైకెత్తు చూశాడు. అనుకోకుండా ఆ గుండిగల్లో పడిపోయాడు. అబ్బాబ్బాబ్బా, ఊపిరాడక ఆశువులు బాసాడు పిల్లవాడు. ఈ విషయాన్ని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. కొంతసేపు అయిన తర్వాత తల్లికి బిడ్డడి విషయం గుర్తుకొచ్చింది. పాపం ఆమె అంతవరకు అన్నదానంలో మునిగిపోయి ఉంది. పర్యవేక్షణలో ఎక్కడా బిడ్డలు కనబడలే. ఒక మామిడి రసం ఉన్న అండ మూత తీయబోతే మామిడి రసం కావాలని ఒక వంట బ్రాహ్మణుడుకు ఈ గుండిగలో ఈ పసిబిడ్డడి మృతదేహం కనిపించింది. కంగారు పడ్డాడు. అదే సమయంలో ఆ రఘునాథరాయుడు భార్య కూడా అక్కడికి వచ్చింది. ఈ విషయం తినేవాళ్ళకి తెలిస్తే భోజనం చేయరు. అతిథులు భోజనం చేయకుండా వెడలిపోవడం మహాపాపం. ఆమె చూతరసం అశుచి అయ్యింది. చూతరసం అంటే మామిడి రసం. కొత్త రసం తీయాలి అని మామిడి పండ్ల రసం అడిగిన వారందరికీ తెలపమన్నది. ధ్యానంలో ఉన్న రాఘవేంద్రులకు ఈమె పలుకులు వినబడ్డాయి. దేశాయిని ఆ పసిబిడ్డను తన వద్దకు తెమ్మని అప్పనాచార్యులను పంపాడు, ఆయన శిష్యుణ్ణి. ఆ బిడ్డను ఎత్తుకొని వచ్చారు. రాగానే తన కమండలములోని నీటిని మంత్రించి ఆ బిడ్డపై చల్లాడు. ఆ బాలుడు నిద్ర లేచినట్టు లేచాడు. తల్లి ఆ బిడ్డని ఎత్తుకున్నది. ఆ దంపతులు ఆ చిన్నారిని రాఘవేంద్రుని పాదాలపై పెట్టారు. అన్నదానం చేసిన ఆ దంపతుల నిష్కామ సేవా ఫలమే ఆ బిడ్డడి పునర్జీవనం. పోతే కంచర్ల గోపన్నను తెలియని వారు లేరు ఈ తెలుగుదేశంలో. గోపన్న అంటే ఈయన రామదాసు. భద్రాద్రిపై సీతారామ లక్ష్మణులకు ఒక మందిరం ఏర్పరిచిన మహనీయుడు గోపన్న. ఆయన్నే రామదాసు అని అంటారు. రామదాసు అన్నదానాలు చేసేవాడు భద్రాద్రిలో. ఒకసారి ఆయన అన్నదానం చేస్తూ ఉన్నాడు. వంటలు తయారవుతున్నాయి, ఒకరికా ఇద్దరికా 100 మందికి. అప్పుడు అన్నం వండే సమయంలో వచ్చే గంజిని పోయడానికి ఒక పెద్ద గుంటను దవ్వారు. గుండిగలను ఆ గుంట దగ్గరికి తెచ్చి గంజి వారుస్తూ ఉన్నారు.
ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. తప్పటడుగులు వేసే కుమారుడు ఉన్నాడు మన రామదాసుకి. వాడు దాంట్లో పడి చనిపోయాడు. ఈ విషయాన్ని రామదాసుకు చెప్పారు. జీవము లేని బిడ్డను పైకి తీశారు. రామదాసు అప్పుడు ఏ బుద్ధి వీడు ఎరుగాని వాడు, పాపాడు వీడు బడలి ఉన్నాడు, పాపను లేపి బాధలు మానిపి ఆపద బాపి అటు కృపచూపు అని రఘురాముణ్ణి వేడాడు. రాముడు ఆ కృతికి మెచ్చాడో అన్నట్లుగా ఆ పాపడిలో జీవం వచ్చింది. ఇది శ్రీరాముని దయన అన్నదాన సేవా సమయంలో. అది స్వర్ణ అక్షరములు. అన్నదానాన్ని ఎందరో మహనీయులు ఆచరించి చూపారు. కొంతమంది అయితే అన్నదానాన్ని కొందరు మహనీయులు వ్రతంగా భావించి ఆచరించారు. మరికొందరికి అది నిత్యవ్రతం కాదు, కానీ అత్యంత ఆచరణీయ విషయంగా పాటించి చూపారు. అది రకరకాల వ్యక్తులు. అన్నదాన విషయానికి వస్తే ఎందరో మహనీయులు ఉన్నారు. వారి స్మరణే భాగ్యం. వాళ్ళను గుర్తుకు తెచ్చుకోవడమే భాగ్యం, ఇంకేమీ లే. మన చేత కూడా అన్నదానమును నిష్కామముగా చేసే ఉద్దేశాన్ని కలుగు చేస్తుంది వాళ్ళ స్మరణ. ఎందుకు తలుచుకోవాలి నిరంతరము అన్నదానం చేసే వాళ్ళని అనంటే, మనం కూడా అన్నదానమునకు ఆకర్షింపబడి మనము కూడా నిష్కామముగా చేసే ఉద్దేశాన్ని ఆ యొక్క పుణ్యమూర్తుల యొక్క జీవిత చరిత్రలు మనలో ఆ భావాన్ని రేకెత్తిస్తాయి. అది కథ. తెలుగు వెలుగు డొక్కా సీతమ్మ గారిని గురించి తెలియని వారు ఉండరు. ఆమె నిరతాన్నదాత. అబ్బా, ఆమె అన్నదానం ఎక్కడికి చేరింది తెలుసా? లండన్ వరకు చేరింది. కుల మత భేదం లేకుండా రాత్రింబవళ్ళు అన్నదానం చేసేది ఆమె. అన్నదానం వల్ల ఆస్తి హారతి కర్పూరమైపోయింది. శరీరం శిథిలావస్థకు చేరుకున్నది. కాశీయాత్ర చేస్తామని ఎన్నోసార్లు ప్రయత్నించింది. అన్నిసార్లు ఫెయిల్ అయ్యింది. గుమ్మం కూడా దాటలేకపోయింది. చివరకు ఎలాగైనా సరే కాశీకి పోదామని కొంత దూరం ఎద్దుల బండిని మాట్లాడుకుని బయలుదేరింది. రాత్రి అయ్యింది. ఒక ధర్మసత్రం గదిలో బండివాడు ఆమె సేద తీరుతూ ఉన్నారు. పక్క గదిలో నుండి ఆర్తనాదాలు వినిపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఏడుస్తున్నారు. ఈమె వాటిని ఆకలి ఏడుపుగా గుర్తించింది. తండ్రి తల్లి బిడ్డలను సముదాయిస్తున్నారు. అరే నాన్న, ఈ రాత్రికి ఓపిక పట్టండిరా, తెల్లవారుగానే మనం డొక్కా సీతమ్మ గారి ఇంటికి పోదాం, అక్కడ ఆమె మనకు కడుపు నిండా అన్నం పెడుతుంది అని బిడ్డలను ఓదారుస్తున్నారు పక్క గదిలోని తల్లిదండ్రులు. డొక్కా సీతమ్మ గారు వెంటనే బండివాడిని లేపింది. బండిని సిద్ధం చేయమన్నది. ఆ అర్ధరాత్రి బండివాడు కట్టాడు. ప్రయాణం కాశీ వైపు కాదు, సొంత ఇంటికి. ఇంటికి చేరిన ఆమె ఆ ఆకలితో అలమటిస్తూ రాబోయే కుటుంబానికి వంట తయారు చేసింది. అన్నార్తులైన ఆ కుటుంబం వచ్చింది. తృప్తిగా భోజనం చేసింది ఆ కుటుంబం అంతా. అన్నం చూసి ఎన్ని దినాలైందో వారికి. ఆమెకు కృతజ్ఞతలు తృప్తితో తెలియజేశారు వారంతా. ఇక డొక్కా సీతమ్మ గారు కాశీ యాత్ర చేయలేకపోయారు. ఆమె స్వర్గస్థులైనప్పుడు ఆమె ఇంటిలో నుండి ఒక వెలుగు ఆకాశంలోనికి పోయింది. కాశీయాత్ర ఫలం గంగలో స్నానం చేస్తేనే దక్కేది కాదు. ఆకలితో ఉన్న వారి కన్నీరు తుడిస్తే చాలు, వారి నోటిలో ఒక్క ముద్ద పెడితే చాలు. హిందువులకు కాశీయాత్ర ఎంత పవిత్రమైనదో మహమ్మదీయులకు మక్కా యాత్ర అటువంటిది. ఆ యాత్ర నల్లేరుపై బండి వలె నడిచేది కాదు.
అయితే డొక్కా సీతమ్మ గారి కాశీయాత్ర వలె జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి. అందులో ఒకరు డెమాస్కస్కు చెందిన ఆలీ సంఘటన ఎందరినో ఆశ్చర్యపరుస్తుంది. ఆ భాగ్యం అన్నదాన మహిమ వలననే కానీ వేరే సంఘటనల వలన కాదు. వినపడుతుందండి? వినపడుతుంది సార్. అబ్దుల్లా ఇబ్న్ అక్ ముబారక్ సూఫీ యోగి మక్కా యాత్ర చేశాడు. ఆయనకు ఒక స్వప్నం వచ్చింది. అందులో ఇద్దరు దేవతలు మాట్లాడుకుంటున్నారు. ఈ సంవత్సరం హాజీ యాత్రికులలో ఎంతమంది యాత్ర సఫలమైంది అని దేవత ప్రశ్నిస్తే దానికి ఇంకొక దేవత డమస్కస్లోని ఆలీ ఇబ్న్ అనే చెప్పులు కుట్టేవాని యాత్ర సఫలమైంది అని రెండవ దేవత చెప్పింది. అతడు హాజీ యాత్ర చేయలేదు కదా అని ప్రశ్నించింది మొదటి దేవత. అయినా అతని యాత్ర అంగీకరించబడినది అన్నది రెండవ దేవత. స్వప్నం ముగిసింది. ఈ సూఫీ యోగికి వివరాలు జ్ఞాపకం ఉన్నాయి. యాత్ర చేయని వాడికి యాత్రా ఫలమా? పరీక్ష రాయకుండా ఉన్నటువంటి వాడికి నువ్వు పరీక్ష రాసావని పేపర్లో పడ్డావా అన్నట్టుగా ఆ దేవతలు ఏమైనా పొరపాటు చెప్పారా లేక తాను పొరపాటుగా విన్నాడా? వెంటనే డమాస్కస్కు బయలుదేరాడు. ఆలీని కలిశాడు. అసలు విషయం ఆలీ చెప్పాడు. ఏమని? ఆలీ 30 సంవత్సరాల నుండి మక్కా యాత్ర చేద్దామని చెప్పులు కొట్టుకుని జీవనయాత్ర చేస్తూ 350 దీనారాలు దాయగలిగాడు. ఇక ఆ సంవత్సరం యాత్ర చేద్దామనుకున్నాడు. ఒక రోజున అతని భార్యకు పక్క ఇంటి నుండి సువాసనలు వచ్చాయి. ఆ వంటకాన్ని తనకు కొంచెం తెచ్చిపెట్టమని అతని భార్య కోరింది. అందులో అప్పుడు ఆమె గర్భవతి కూడా. పక్క ఇంటికి వెళ్ళి మీరు వండుచున్న పదార్థాన్ని కొంచెం ఇవ్వండి, నా భార్య గర్భవతిగా ఉంది అని ఆలీ వేడుకున్నాడు. ఆ ఇల్లాలు దీనంగా ఏడుస్తూ కూర్చున్నది. ఏందంటే, నాకు నా పిల్లలకు 3 రోజుల నుండి ఆహారమే లేదు, చనిపోయిన గాడిద మాంసాన్ని వండాను, అది తిందామనుకుంటున్నాను, తమలాంటి వారికి ఇది తగదు అని తెలిపింది. అతడు ఆశ్చర్యపోయాడు. హృదయం తరుక్కుపోయింది. వెంటనే ఇంటికి వెళ్ళి తాను దాచుకున్న 350 దీనారాలకు సరిపడ ఆహార పదార్థాలు కొని వాటిని ఆ పేదరాలికి ఇచ్చాడు. ఆ పేదరాలు ఆమె పిల్లలు ఆ పదార్థాలతో ఎంతో కాలం జీవించారు. అది ఆలీకి ఎంతో తృప్తినిచ్చింది. అతని భార్య కూడా సంతోషించింది. హాజీ యాత్ర చేయలేదనే విచారం కలగలేదు అతనికి. ఇక అతడు జీవితంలో హాజీ యాత్ర చేయలేకపోవచ్చు. ఆ విషయం అతన్నే కలవరపరచలా. హాజీ యాత్ర చేయకున్న ఆ ఫలితాన్ని ఇక్కడ పొందాడు ఆలీ. దేనివల్ల? అన్నదాన మహిమ. సో అన్నదాన మహిమ ఎంతటి నిరుపమానమైనదో సూఫీ యోగి గ్రహించాడు. గ్రహించడమే కాదు, అందరికీ తెలిపాడు. అన్నదాన విషయంలో డాంబికం పనికిరాదు, చిత్తశుద్ధి ఉండి తీరాలి. చేసే పనిలో అంటే అన్నదాన విషయంలో చిత్తశుద్ధి లేకుండా ఉంటే కేవలం ఇతరుల ముందర చెప్పుకోవడానికి పనికి వచ్చే సాధనం అవుతుంది అన్నదానం. జాగ్రత్త సుమా. సక్తుప్రస్తుని కుటుంబంలో సక్తుప్రస్తుడు, ఆయన భార్య, ఆయన కుమారుని భార్య ధర్మబద్ధంగా జీవితం గడుపుతున్నారు. భూమిపై రాలిన ధాన్యపు గింజలను ఏరి వాటితో జీవించేవారు వాళ్ళు.
ఒకసారి క్షామం వచ్చింది, కరువు. ఒక దినమున వాళ్ళకి కొంచెం లభించింది ధాన్యం. దానిని పిండి చేసి పంచయజ్ఞములు గావించి మిగిలిన పిండిని ఆ నలుగురు సమభాగములుగా పంచుకొని తినేదానికి కూర్చున్నారు. అప్పుడే ఒక అతిథి వచ్చాడు. అతిథి పూజ చేసి తన భాగమైన పిండిని అతిథికి పెట్టాడు సత్తుప్రస్తుడు. దానిని భుజించిన అతిథి ఆకలి తీరలేదన్నాడు. అక్కడే ఉన్న ఆయన భార్య తన భాగపు పిండిని కూడా ఇచ్చింది. అది తిన్నా కూడా ఆకలి తీరలేదన్నాడు. కొడుకు ఇచ్చాడు, అది కూడా ఆకలి తీరలేదన్నాడు. కోడలు కూడా తన భాగము ఇచ్చి ఆ విధంగా నలుగురి భాగములు తిన్న అతిథికి కడుపు నిండింది. ఆ నలుగురు ఎంతో శ్రద్ధతో చేసిన ఈ అతిథి సత్కారము అతిథిని సంతోషపరిచింది. ఆ అతిథి ఎవరో కాదు, వారిని పరీక్షించుటకు వచ్చిన ధర్మదేవత. ఆ ధర్మదేవత తన నిజరూపమును చూపి వారి అతిథి సేవా తత్పరతకు మిక్కిలి సంతోషించి అప్పటికప్పుడు ఒక విమానాన్ని తెప్పించి వారందరినీ సత్యలోకమునకు పంపించింది. ఇదంతా గమనిస్తున్న ఒక ముంగీస ఆ పుణ్యస్థలం వందు పొరలగా దాని సగ శరీర భాగము బంగారమైంది. మిగిలిన సగభాగమును సువర్ణమయము చేసుకొనుటకు అనేక పుణ్యక్షేత్రాలను ముంగిస దర్శించింది. కానీ ఫలితం లేకపోయింది. ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగమునందు చేసిన అన్నదాన భూదాన ధనదానాదులు జరిగిన ప్రదేశమునందు ముంగిస పొర్లాడిన మిగిలిన అర్ధభాగము సువర్ణము కాలేదు. శ్రద్ధతో చేయని యజ్ఞయాగాదుల ఫలము నామమాత్రమే, ఫలితం రాదు. నాగండ్ల ప్రతాప కోటయ్య శాస్త్రి అని ఒక ఆయన ఉండేవాడు. ఈయనకి కొద్దిపాటి భూమి ఉన్న ఆధ్యాత్మిక వ్యవసాయంతో ఇతరులను ఆశ్చర్యపరిచేవాడు. తల్లిదండ్రులు బలవంతాన జొన్న చేనుకు పంపితే పశువులు మేస్తున్నా, పిట్టలు కంకులలోని గింజలు తింటున్నా అదిలించేవాడు కాదు, నోరు పారేసుకునేవాడు కాదు. ఈ విషయంలో ఈయన తుకారామును జ్ఞప్తికి తెస్తాడు. అన్నదానం ఆయన ప్రవృత్తిగా మారిపోయింది. ఒకసారి ఆయన తన కుటుంబంతో భద్రాచల రాముణ్ణి దర్శించుకున్నాడు. కొంతకాలం అక్కడే మకాం చేశాడు. ఒకనాడు ఆయన గోదావరి నదిలో స్నానం చేసి నిత్య ప్రార్థనలు చేసి అక్కడే ఉన్న ఒక బ్రాహ్మణునితో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ బ్రాహ్మణుడు చాలా బీదవాడు. వారి సంభాషణ కొనసాగుతూనే ఉంది. ఇంతలోపల సికింద్రాబాదులో ఉన్నటువంటి ఒక వర్తకుడు వచ్చి కోటయ్య శాస్త్రిని చూచాడు. అంతకు ముందే పరిచయం ఉన్న కోటయ్య శాస్త్రి గారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆ వర్తకుడు బంగారు గోవును బంగారు దూడ సహితంగా ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇద్దామని వచ్చాడు. ఆ వర్తకుడు అన్నదాత అయిన కోటయ్య శాస్త్రి గారి కంటే మించిన వ్యక్తి దొరకడని శాస్త్రి గారిని ఒప్పించి యథావిధిగా బంగారు గోవును బంగారు దూడను దానము చేసి వెళ్ళిపోయాడు. శాస్త్రి గారు ఇంకను అక్కడే ఉన్న ఆ పేద బ్రాహ్మణుడికి చేతులు జోడించి, అయ్యా, నేను ఇంత స్థిరంగా ఉన్నాను, అందువలన ఈ సురభిని గోవత్సమును మీకు సమర్పిస్తున్నాను, అదే బంగారు దాన్ని. మీరు దయ ఉంచి
వీటిని గ్రహించండి అని ఆ సువర్ణ గోవుని, సువర్ణ దూడని దానము చేశాడు సంతోషంగా. ఆయన భార్య మహాలక్ష్మమ్మ గారు కలవరం చెందింది. శాస్త్రి గారు సత్పాత్రాదానం దుర్లభం, మనం గోవును డబ్బును ఎప్పుడైనా సంపాదించుకోగలగాం, మన బిడ్డలకు భగవంతుడే పాలు ప్రసాదిస్తాడు అన్నారు ఆయన. ఈ సంఘటనపై డాక్టర్ బిరుదు రామరాజు గారు అంతటి నరీహ భగవద్భర న్యాసం దేవతలు కూడా చూచి అసూయపడవలసిన సన్నివేశం. దానజలధారలో తడిసిన ముంగిసకు ఒక పార్శ్వమే స్వర్ణమైంది, ఆనాటి ముంగిస భద్రాచలంలో గాను ఉంటే పూర్తిగా బంగారు వర్ణమునికి వచ్చి ఉండేది అని ప్రశంసించాడు ఆయన్ని. ఇంకొక సంఘటన, వంగల నారాయణప్ప. అన్నిటినీ ఆయన ఆ విశ్వరూపుడిగా భావించేవాడు. పక్కన అతిథులు లేకుండా భోజనము చేసిన రోజు ఆయన జీవితంలో లేదు. ఒకసారి ఆయన ఇంటికి 3 విప్రోత్తమ బ్రాహ్మణులు వచ్చారు. వారితో పాటు మరో 10 మంది అతిథులు కూడా బారులు తీరి కూర్చున్నారు భోజనం చేసేదానికి. భోజన పాత్రల నుండి అన్నపానీయములు వడ్డించబడతా ఉన్నాయి. అందరూ సంతోషంగా భుజిస్తున్నారు. చివరగా పెరుగు వడ్డించబడింది. అందరూ తృప్తిగా తింటున్నారు. ఒక బ్రాహ్మణుడు మాత్రము కన్నీరు కారుస్తూ తినకుండా ఉన్నాడు. వెంటనే నారాయణప్ప గారు, మహాత్మా, భోజనం చేయకుండా మీరు ఎందువల్ల ఇలా విచారంగా కన్నీరు కారుస్తూ ఉన్నారు? పదార్థంలో ఏమన్నా లోపం ఉందా? మా ఆదరణలో ఏమన్నా లోపం ఉందా? లేదు, ఆదరణలో లోపం లేదు. అయితే నాకు 3 పుత్రులు 3 పుత్రికలు ఉన్నారు ఇంట్లో. వారికి ఇట్టి పెరుగును ఎప్పుడునూ నేను పెట్లా. నిర్భాగ్యుడగు నా ఇంట వారు ఏల పుట్టిరా అని వగచుచున్నాను అని అన్నాడు. డబ్బులుండే వాళ్ళ మీ ఇంట్లో పుట్టి ఉండొచ్చు కదా, ఇటువంటి పెరుగుతో భోజనము చేయువారు కదా వాళ్ళు అని ఆలోచిస్తున్నాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు. భగవంతుడు మీ కోరికను తీర్చగలడు, చింత మాని భుజింపుము అని చెప్పాడు నారాయణప్ప. భోజనాలు అయిపోయినాయి. అందరూ తాంబూలాలు తీసుకున్నారు. నారాయణప్ప గారు తన పాలేరుని పిలిచి, మానెడు పాలు ఇచ్చు ఈ బర్రెను తీసుకొని ఈ బ్రాహ్మణునితో పోయి ఆయన ఇంటిలో ఇచ్చిరమ్మని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఆయన ఔదార్యానికి. అంతేకాదు, ఇంకొంచెం ఆ సంఘటన మిగిలి ఉన్నది. నారాయణప్ప గారు ఆ బర్రెను పోషణ నిమిత్తము 1 ఎకరము పొలమును కూడా ఆ పేద బ్రాహ్మణుడికి ఇచ్చాడు. ధనధాన్యములు సంపాదించవచ్చును, తగు వ్యక్తికి దానమిచ్చుటకు మనసు హృదయము కూడా సహకరింపవలెను. నారాయణప్ప గారి నామం సువర్ణాక్షరములతో లిఖించదగ్గదే అగును. మరో తెలుగు వెలుగు 17వ శతాబ్దానికి చెందినవాడు. అతిథి ప్రతిరోజు ఉండాల్సిందే. ఈయన ఏకాదశి వ్రతాన్ని చేసేవాడు. ద్వాదశి పారణ సమయమున 12 మందికి తక్కువ కాకుండా 108కి ఎక్కువ కాకుండా అతిథులకు భోజనము ఏర్పాటు చేసేవాడు ఆయన. ఏకాదశి వ్రతము ఏనాటికి సమాప్తము చెందదు, కానీ ఆయన ఇంటి నుండి విలువైన వస్తువులన్నీ అమ్మబడినవి. భార్య మడిలో తాలి సహితము అమ్మబడెను. ఇక అమ్మకమునకు ఏమీ మిగల్ల. ఏం సార్ వాళ్ళు పిచ్చోళ్ళుగా ఉన్నారా? సుశీల, భార్య మెడలో తాలి సహితము అమ్మబడెను. ఇక అమ్మకమునకు ఏమీ మిగల.
రాత్రికి రాత్రి బండి కట్టించుకొని భార్యాభర్తలు ఎవ్వరూ తెలియని గ్రామమున నివసించేదానికి ప్రయాణమయ్యారు. బాపట్ల తూర్పు సత్రమున బస చేశారు. ఆ రాత్రి వారికి పిల్లల రోదన, తల్లిదండ్రుల ఓదార్పులు వినబడ్డాయి. ఇవిగో శనగపప్పు, ఇవి తిని నీరు తాగుడు. రేపు 10 గంటలకు నిరతాన్నదాతయగు బందా పరదేశీకుల వద్దకు పోదాం. అక్కడ మీకు కడుపు నిండా భోజనం చిక్కుతుంది అనే మాటలు వినబడ్డాయి. ఆ బందా పరదేశీ దంపతులకు వారికి ధనమిత్తుమన్నా చేతిలో పైసా లేదు. పాపం ఆ పిల్లలు తల్లిదండ్రులు తన గృహానికి పోగా అక్కడ తాళము చూచిన వారు ఎంత బాధపడతారు, వారి ఆకలి ఎట్లు తీరును అని ఆలోచించారు ఆ దంపతులు. వారికి ఒక విషయం గుర్తుకొచ్చిందట. తమ గృహములోని రుబ్బురోలు ఇంకా ఎవరికి అమ్మల, దానిని అమ్మి దానిపై వచ్చు డబ్బుతో వీరి ఆకలి తీర్చవచ్చును కదా అనే ఆలోచన రాగానే ఆ దంపతులు రాత్రికి రాత్రి ఆ గ్రామానికి వెళ్ళి బొమ్మిశెట్టి సుందరరాజము అను వైశ్యునకు 2 రూపాయలకు ఆ రోటిని అమ్మి ఆ డబ్బుతో వస్తు సామగ్రిని కొన్నాడు పరదేశి. ఉదయాన్నే వంట చేసింది పరదేశీ భార్య. రాత్రి ఆకలితో బాధపడిన వారు వచ్చారు, కడుపు నిండా భోజనం చేసి వెళ్ళారు. సుందరరాజము ఆ రోలును తరలించుకొనుటకు మనుషులతో వచ్చాడు. ఆ రోలు భూమిలో పాదుకొనిపోయి ఉంది. దానిని త్రవ్వి తీయగా ఆ రోటి కింద మొహరీలు ఉన్న బిందె కనిపించింది. ధర్మాత్ముడగు ఆ వైశ్యుడు, ఈ మొహరీల బిందె మీదే తీసుకొనుడు అన్నాడు పరదేశీతో. ఈ మొహరీల బిందె నాది ఎలా అవుతుంది? రోటితో కూడా రోటి కింద ఉన్నది కనుక అది మీదే అవుతుంది అన్నాడు పరదేశి. మీరు అమ్మినది కేవలము రోటిని మాత్రమే, నేను మొహరీల బిందెను తీసుకొనను, అది మీకే చెందుతుంది అని గట్టిగా వాదించాడు ఆ వైశ్యుడు. పరదేశి, ఆ శ్రీరాముడే ఈ ధనమును అన్నదాన నిమిత్తము ప్రసాదించాడని తలచి ఆ ధనమును అన్నదానమునికే వినియోగించాడు. అన్నము పరబ్రహ్మము కదా అని బ్రహ్మ కరుణింపకుండునా? ఈరోజే సుబ్బారావు గారు అండి ఆ లిఫ్ట్ పక్కన వెనకాల ఒక 500 కాగితం పడిపోయింది నిన్నంట. అది ఇచ్చి అన్నదానానికి ఉపయోగించండి సార్ అని అన్నాడు. బాబా, ఆ పరబ్రహ్మ కరుణ ఎన్నో విధములు కదా, ఆ ఫలితము ఇట్లుండునని చెప్పనలివి కాదు. అలహాబాద్ దగ్గరలో ఉన్న కారా గ్రామంలో మూలుక్ దాస్ జన్మించాడు. మొదటి నుండి సాధు సేవ చేస్తున్నాడు. ఆజానుబాహువు ఈ మూలుక్ దాస్. సాధువు ఎవరైనా కనిపిస్తే ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టేవాడు ఆ బాలుడు. బాలుడుగా ఉండగానే ఒకరోజు సాధువుల బృందం వచ్చి భోజనం పెట్టమని కోరింది. ఇంట్లోనా ఎవ్వరు లేరు. మూలుక్ ఏం చేశాడు? వాళ్ళందరికీ కావలసిన పదార్థాలను ఇచ్చాడు. సాధువులు దీవించి వెళ్ళిపోయారు. తల్లి వచ్చింది వంట చేసేదానికి. అన్ని వస్తువులు నిండుకొని ఉన్నాయి. ఇదేంద్రా అని విస్తుపోయింది. ఇదంతా కూడా మన అబ్బాయి పనేను, ఇప్పుడు భోజనం ఎలా తయారు చేయాలో తెలకి ఏడవసాగింది ఆ తల్లి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ వచ్చాడు ఈ మూలుక్ దాస్. వంటకు ఏమీ లేవురా అని ఆ కుమారుణ్ణి వంటింట్లోకి తీసుకుపోయింది. అన్ని వస్తువులు సమృద్ధిగా ఉన్నాయి. తల్లి తన కళ్ళను నమ్మలేకపోయింది. అన్నదాన కర్తవ్యం భక్తులు చేపడితే దైవ సహకారం తప్పకుండా ఉంటుంది.
ధన్నా. ఇతడు బాల్యము నుండి భగవద్భక్తుడు, పంట కాపు, జ్ఞాన భక్తి వైరాగ్యములకు కట్టుబడినటువంటి వ్యక్తి. వీలైనంత వరకు భగవద్భక్తులతో కాలము గడిపేవాడు. ఒకనాడు ఇతడు పొలంలో విత్తనాలు నాటేదానికి తీసుకుపోయాడు. అప్పుడు కొందరు భగవద్భక్తులు వచ్చి, అయ్యా, తమరు ప్రతి దినము హరిదాసులకు భోజనము పెట్టెదరని విని వచ్చాం, మా ఆకలి తీర్చండి అని చెప్పని కోరారు. అయ్యా, ఇప్పుడు నా వద్ద ఈ విత్తనములు తప్ప మరేవీ లేవు. వీటినే దంచి బియ్యము చేసి అన్నము వండి పెట్టెదరని తలచి అటులనే చేశాడు. ఆ హరిదాసులు తృప్తిగా భుజించి శ్రీ లక్ష్మీనాథుని కృపాకటాక్షము కలుగుగాక అని దీవించి వెళ్ళిపోయారు. విత్తనములను భూమి యందు నాటుటకు బదులు హరిదాసులకిచ్చిన పంట ఎట్లు వచ్చును అని మిగిలిన పంట కాపులు అడిగిరి. విత్తనములను భూమి యందు వేయడానికంటే ఆకలిగొన్న ప్రాణుల కడుపులందు వేయటం మిన్న అన్నాడు మన ధన్నా భక్తికి నవ్వాలో ఏడవాలో వాళ్ళకి అర్థం కాల. విత్తనములు చల్లకుండగానే మొక్కలు మొలిచాయి, కానీ కంకెలు మాత్రం రాలేదు. సొరకాయలు మాత్రం కాచినాయి పొలంలో. ధన్నా పొలపు యజమాని పంట కొరకు రాగా 2 సొరకాయలను యజమాని చేతిలో పెట్టాడు ఈ ధన్నా. కోపముతో యజమాని వాటిని విసిరివేశాడు. అందులో నుండి నవరత్నాలు వచ్చాయి. అప్పుడు అందరికీ ధన్నా చేసిన అన్నదాన విలువ తెలిసింది. ఎంత అంటే ఈ ధన్నా రాసిన భక్తి గీతములు గురు గ్రంథ సాహెబ్లో కూడా చోటు చేసుకున్నాయి. అది ఆహార విషయంలో మన వద్దకు వచ్చిన వారిని ఉత్తగానే పంపకూడదు. సాయిబాబా ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా తిప్పి పంపకూడదు. ఏమీ లేకుంటే బెల్లపు ముక్కైనా పెట్టాలి అంటారు. మరో తెలుగు వెలుగు శ్రీ రోసిరెడ్డి తాత. ఈయన గొలగమూడి వెంకయ్య స్వామి వద్ద ఉండే ఒక సేవకుడు. వెంకయ్య స్వామి వద్దనే జీవితాన్ని కొనసాగిద్దాం అనుకున్నాడు. అలానే చేశాడు. ఈయనే ధనవంతుడు కాదు, అయితే గుండెల నిండా ప్రేమ ఉంది స్వామి పైన. అంతేకాదు, ఈయన కళ్ళుగోళ్ళు లేవు ఈయనకి. అంధుడు స్వామికేమి సేవ చేయగలడు? ఆయన ఇలా చెప్పాడు, శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు అన్నం తినడం మాని అటుకులు చక్కెర నీళ్ళతో జీవిస్తున్నా. నాకు వృద్ధాప్యం వల్ల కంటి చూపు బొత్తిగా కనబడకుండా పోయింది. అందులోనూ నేను ద్రవాహారం మాత్రమే తీసుకుంటాను కాబట్టి బలహీనంగా ఉంటా. అదేమో చిత్రము కానీ భిక్షకు వెళ్ళే వేలైతే మాత్రం కొండంత బలం వచ్చి ఇక పడుకోబుద్ధి పుట్టదు. భిక్షా పాత్ర తీసుకొని పోతుంటే స్వామి దయ వలన వెళ్ళవలసిన దోవంతా తెల్లని దారం పట్టినట్లుగా కనిపిస్తుంది. ఇలా ఆ తెల్లని దారం ఆధారంగా పోతుంటే ఒక్క రోజైనా ముళ్ళు గుచ్చుకొని కానీ రాయి ఎదురు తగలటం కానీ జరగల. 2.5 కిలోల బియ్యపు అన్నం పట్టే టిఫిను, మజ్జిగ టిఫిను, భక్తులు ఇచ్చిన ఇతర వస్తువులు ఎక్కడ కింద పెట్టకుండా ఆశ్రమం చేర్చేదాకా బాగా ఉంటా. స్నానం చేసి ఆ స్వామివారికి నమస్కారం చేశాక ఆ శక్తి ఎంత ఏమవుతుందో. ఇక పక్క మీద వాలితే రేపు భిక్ష వేళకే శక్తి తిరిగి వస్తుంది. ఇలా రోసిరెడ్డి గారు తాను సమాధి అయ్యే వరకు 1986 దాకా భిక్ష చేశాడు. ధునివాలా దాదా పేరు వింటాం.
ఆయన మధ్యప్రదేశ్లో పేరు పొందిన మహనీయుడు. ఈయన ఆశ్రమంలో ప్రతిరోజు అన్నదానం జరిగేది. అది మామూలు అన్నదానం కాదు, షడ్రసోపేతమైన భోజనం వడ్డించబడేది. అది భారీ ఎత్తుగా సాగేది. ఆశ్రమానికి ఆ మాన్యాలు లేవు. భక్తుల నుండి భారీ ఎత్తున ధనధాన్య సేకరణ లేదు. ఇది బ్రిటిష్ వారికి సమస్యగా మారింది. ఒక బ్రిటిష్ అధికారి, మీరు గజ దొంగలు, పారిపోయి వచ్చి ఉంటారు, లేకుంటే అన్నదానం చేయడానికి ఇంత డబ్బు ఎలా ఉంటుంది అని అడిగాడు. దునివాల దాదా ఏమన్నాడు దానికి? ఈ అన్నదాన నిర్వహణ నర్మదా నదీ మాత దయ అన్నాడు. ఆ బ్రిటిష్ అధికారి నమ్మల. నాకు రుజువు చూపమని మొండి పట్టుపట్టాడు. అప్పుడు దునివాల దాదా గారు ఆయన్ని నర్మదా నదిలోనికి తీసుకోబోయాడు. నర్మదా నదికి నమస్కరించి 2 చేతులను నర్మదా నదిలో ముంచాడు. చేతులు పైకి తీశాడు. చేతులలోని 2 బంగారు నాణెముల సంచులను దాదాగారు ఆ అధికారికి చూపించాడు. ఆయన నమ్మల. ఇదివరకే మీరు నీటిలో ఉంచి ఇప్పుడు బయటికి తీసి చూపుతున్నారు అన్నాడు. అధికారి తెలివికి నవ్వుకున్నాడు దాదా. సరే, పడవలో మీ ఇష్టం వచ్చిన ప్రదేశానికి తీసుకువెళ్ళండి అన్నాడు దాదా. అధికారి అలా పడవలో దాదాజీని కొంత దూరం తీసుకెళ్ళి ఒక చోట ఆపారు పడవని. దునివాల దాదా మరలా నర్మదా మాతకు నమస్కరించి నదిలో చేతులు ముంచి పైకి తీశాడు. ఈసారి కూడా వారి చేతిలో బంగారు నాణెములున్న సంచులను చూచి ఆశ్చర్యపోయాడు ఆ అధికారి. ఆ అధికారి దాదాగారి భక్తుడు అవడము సహజమేగా. ఇంకా ఆయన తన జీతము నుండి కొంత పైకము పంపేవాడు ఆశ్రమానికి ప్రతి నెల అన్నదానానికి. దాదాజీ పట్ల గౌరవ చిహ్నంగా తాళపత్రాన్ని కూడా సమర్పించాడు ఆ బ్రిటిష్ అధికారి. చిత్తశుద్ధితో చేసే అన్నదానాన్ని ఇలా అనుమానించడం భారతదేశంలో మొదటిది కాదు. అంటే అన్నదానాన్ని కనపడని అదృశ్య హస్తాలు కూడా పర్యవేక్షిస్తూ ఉంటాయి అని గమనిస్తే చాలు. అన్నదాన కార్యక్రమం పట్ల సద్భావనతో ప్రవర్తిస్తే తినేవారి కడుపు నిండుతుంది, మనసు ఆహ్లాదంగా ఉంటుంది, కూడా జ్ఞానం కూడా వస్తుంది. ఇక ఎందరో పాల్గొనటానికి వస్తారు కూడా. దునివాల దాదా తన నిష్కామ ప్రవర్తన పట్ల నర్మదామాతను సైతం అన్నదానములో భాగస్వామిని చేశాడు. బాబా బాబా బా. సో ఇంకా కొన్ని ఉన్నాయి, వాటిని రేపు వచ్చే సత్సంగంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. థ్యాంక్ యూ బాబా. అటువంటి అవకాశాన్ని భగవంతుడు మన సత్సంగానికి ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి సహకారం మాకు అందిస్తున్నందుకు